కొన్ని సినిమాల్లో డైలాగ్స్ కంటే కూడా లిరిక్స్ అనేవి చాలా క్రూషియల్ అయిపోతున్నాయి. అవును. ఎందుకంటే కథా గమనం అనేది మాటల కంటే కూడా పాటల రూపంలో ఎక్కువ చెప్తారు. అవును. సో అలాంటి మీకు అలా అండ్ మీకు ఒక ఛాలెంజ్‌లా అనిపించిన సిట్యుయేషన్స్ ఏమున్నాయండి? చాలా ఉన్నాయండి. రీసెంట్‌గా ఇప్పుడు 'ఏఆర్ఎం' అనే సినిమాలో అది పేరుకి డబ్బింగ్ మూవీ. ఒక లాలి పాటలాగా స్టార్ట్ అయ్యి ఆ సినిమా మొత్తం థీమ్ అంతా ఆ పాటలో చెప్పాలి. సో మలయాళంలో వాళ్ళు ఏదో రాశారు. అంటే వాళ్ళకి అంటే ఓన్ లాంగ్వేజ్ కాబట్టి ఈజీ. అదంతా ఈజీగా చెప్పారు. బట్ దాన్ని తెలుగులో మార్చి అందులో మూవీ చూసారండి మీరు? అది తాబేలు ఆకారంలో ఉన్న ఒక కీ టైప్ పోక చెక్కలు పెట్టేది వాళ్ళ అమ్మమ్మ నానమ్మ వేసుకునే ఆ పోక చెక్కల పెట్టెలో అదే కీ అవుతుంది అన్నట్టుగా ఉండాలన్నమాట. సో వాటిని తెలుగులో రాయడం, ఆ కథ అంతా మళ్ళీ మిస్ అవ్వకూడదు, పదాలు కూడా అలాగే ఉండాలి. సో అక్కడ కుందేలు అన్నది నాకు ఇక్కడ సరిపోక ఆ మీటర్లో చెవులో పిల్లి అని రాయాల్సి వచ్చింది. అందున ఒదిగుందిరా చెవుల పిల్లిరా. సో తాబేలు అనకుండా కూర్మ ముందిరా అని ఇవన్నీ ట్యూన్ కోసం చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. సో కథ మిస్ అవ్వకుండా, పాట ట్యూన్ మిస్ అవ్వకుండా డబ్బింగ్ పాటలు రాయడం చాలా కష్టం. చాలామంది అనుకుంటారు అక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో రాస్తున్నారంటారు. బట్ మీరు గమనిస్తే ఈ మధ్య వచ్చిన డబ్బింగ్ సాంగ్స్ కూడా ఒరిజినల్ లాగానే ఉంటున్నాయి. అవును. అట్లీస్ట్ నేను రాసిన వాటి వరకు మాత్రం నేను లైక్ విక్రమ్ కానీ, అమరన్ కానీ ఇవన్నీ మీకు ప్యూర్ తెలుగు లాగానే ఉంటాయి అన్నమాట.